వేదాంతం పరిచయం పరిభాష విలువలు అదంబిత్వం. అమితాబ్ బచ్చన్ ఒకసారి ఇలా చెప్పారు, నా కెరీర్ తారాస్థాయిలో ఉన్నప్పుడు నేను విమానంలో ప్రయాణం చేస్తున్నాను. సాదా చొక్కా, సాదా ప్యాంటు, ఒక సాధారణ నిరాడంబరమైన పెద్ద మనిషి ఒకరు నా పక్కన కూర్చున్నారు. అతను మధ్యతరగతికి చెందినవాడై ఉంటాడు. బాగా చదువుకున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఇతర ప్రయాణికులు నన్ను గుర్తించి నాతో చాట్ చేస్తున్నారు. కానీ ఈ పెద్ద మనిషికి నా గురించి తెలిసినట్లేదు. అతను నిశ్శబ్దంగా తనలో తానే చదువుకుంటున్నాడు. అప్పుడప్పుడు కిటికీలోని చూస్తున్నాడు. టీ రాగానే మౌనంగా తాగేశాడు. నేను అతన్ని చూసి నవ్వాను. మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను చూసి మర్యాదగా నవ్వి హలో అన్నాడు. మేము మాట్లాడుకోవడం ప్రారంభించాం. ఇంకా నేను సినిమాలు, చలనచిత్ర విషయాన్ని తీసుకొచ్చాను. మీరు సినిమాలు చూస్తారా అని అడిగాను. ఆ పెద్ద మనిషి ఓహ్, చాలా అరుదుగా, నేను చాలా సంవత్సరాల క్రితం ఒక సినిమా చూశాను అని బదులిచ్చారు. నేను చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నానని చెప్పాను. ఆయన స్పందిస్తూ ఓహ్ మంచిది అన్నారు. పరిశ్రమలో మీరు ఏం చేస్తారు అని అడిగారు. నేను నటుణ్ణి అన్నాను. అతను నవ్వుతూ ఓహ్ ఇది అద్భుతం అంటూ మళ్ళీ పేపర్లో లీనమయ్యారు. మేము దిగినప్పుడు నేను అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి, మీతో ప్రయాణం చేయడం చాలా బాగుంది, చెప్పాలంటే నా పేరు అమితాబ్ బచ్చన్ అని చెప్పుకున్నాను. ఆ పెద్ద మనిషి చిరునవ్వుతో నా చేయి కలిపి, ధన్యవాదాలు, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది, నేను జేఆర్డి టాటా చైర్మన్ని అని చెప్పుకున్నారు. నువ్వు ఎంత పెద్దవాడివి అని అనుకున్నా నీకంటే పెద్దవారు ఎవరైనా ఉంటారని ఆ రోజు తెలుసుకున్నాను. ఎప్పటికీ వినయంగా ఉండండి అంటూ అమితాబ్ బచ్చన్ ఒక చక్కటి సందేశాన్ని మనకి అందజేశారు. అదంబిత్వం అంటూ ఇదే విషయాన్ని భగవద్గీతలో మనకు కృష్ణ పరమాత్మ తెలియజేశాడు.